ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కలువరి కృపాసనం ఎద్దుకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. సంఖ్యాకాండము 30వ అధ్యాయము 3వ వచనములో, మరియు ఒక స్త్రీ బాల్యమున తన తండ్రి ఇంట నుండగా యెహోవాకు మొక్కుకొని బొద్దురాలైన ఎడల ఆమె తండ్రి ఆమె మొక్కుబడిని ఆమె కలుగు చేసుకున్న బాధ్యతను విని దాని గూర్చి ఊరుకొని ఎడల ఆమె మొక్కుబడులన్నీ నిల్చును. ఆమె తాను బద్దురాలగుటకు ఒట్టు పట్టుకుని ఒట్టు నిల్చును. ఆమె తండ్రి వినిన దినమున ఆక్షేపణ చేసినట్ల ఆమె మొక్కుబడులలో ఏదియు ఆమె తన మీద పెట్టుకున్న బాధ్యతలో ఏదియు నిలవకపోవును. ఆమె తన తండ్రి దానికి ఆక్షేపణ చేసిన గనుక యెహోవా ఆమెను క్షమించును. అంటే ముందు వచనంలో మనం చూస్తే మొక్కుకున్న దాన్ని చేయుటకు తప్పకుండా నెరవేర్చుటకు త్వరపడవాలని మోషే ద్వారా సెలవిచ్చిన మాట ప్రకారం, ఒకవేళ బాల్యంలో ఉన్న ఒక స్త్రీ ఒక బిడ్డ ఏదైనా ప్రమాణం చేసుకునే ఎడల అది తన తండ్రికి తెలియచేసిన ఎడల ఆమె తండ్రి బాధ్యుడవుతాడు, కానీ ఆ బాల్యంలో ఉన్న బిడ్డ బాధ్యురాలు కాదనే విషయాన్ని ఇక్కడ తెలియపరచడం అయింది. ఆమె